Hello all. నేను మీ మహిళేంద్ర. ఐఎమ్ హియర్ సిన్స్ 2016 నుంచి ముందు వాట్సాప్లో మా ప్రెడిక్షన్స్ అని చెప్తుండే. సో వాట్సాప్ నుంచి మనం టెలిగ్రామ్కి వచ్చేసినాం. ఓకే, సో లెట్స్ బిగిన్ ద షో. సో ఎనీవే, I'll be speaking Telugu, Hindi and English. So I'll be communicating total entire video in Telugu and Hindi and English. I'll try to communicate. Okay, so always I suggest అందరికీ ఏం చెప్తాను, I always suggest play for money, not for the team, whether it's India, Australia, Chennai or Bangalore. Don't go with the emotions. You play according to the stats, according to the situation of the game. If you want to make money, if you want to make money, you have to follow it. No more emotions when you have money. So just always remember, so players, teams, everyone makes money. So if you go for uh, your favorite team and the favorite team loses, end of the day you are burning your hands. మీరు మీ ఫేవరెట్ టీం అనుకొని మీ ఫేవరెట్ టీం మీద డబ్బులు వేసిన తర్వాత ఫేవరెట్ టీం చోక్ అయిపోయిన తర్వాత మీ చేతులు మీరే కాల్చుకున్నట్టు. సో యూ డోంట్ గో ఫర్ దట్, యూ జస్ట్ ప్లే ఫర్ మనీ. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ హియర్, దట్ ఈస్ వాట్ I follow and everything. Okay, so let's begin for Chennai versus Bangalore, match number 1 at Chepauk. So this is the playing 11. There might be a couple of changes ఉండొచ్చు maybe, but I prefer this is the best team according to on paper for the both teams. There might be one or two changes, like super sub అనేది మనకు ఉంది కదా. సో ఒక ప్లేయర్ వస్తుంటారు పోతుంటారు, there might be some changes, but I feel this is the best team on paper for playing 11. And according to the stats, we go for Chennai strengths and weakness. It's Chennai batting bar depth ఉంది, మంచి బ్యాటింగ్ వాళ్ళకున్న. దే కెన్ ఏబుల్ టు చేస్ 160 170 without any tension or worry, and experience side as well as they are very strong on paper. And weakness as of now nothing. Maybe in future ముందుకు వెళ్తే మ్యాచెస్ అయ్యేకుంది, there might be injuries, there might be player might be missed for a couple of matches, then that might be the weakness. And let's see, ఫస్ట్ మ్యాచ్ మనం ఇవన్నీ మనం ముందే ఒక డిసిజన్ రావడం, ఐ డోంట్ ఫీల్ బెటర్, బట్ దిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్. అండ్ ఆర్సీబీ చూస్తే అమేజింగ్ బ్యాటింగ్ స్ట్రెంత్. ఈ స్ట్రెంత్ సేమ్ ఇట్లే మొత్తం 14 మ్యాచ్లు ఆడితే ప్లే ఆఫ్కి అయితే అమేజింగ్ వచ్చేస్తుంది ఆర్సీబీ. దిస్ ఈస్ వెరీ గుడ్. బట్ కమింగ్ టు బౌలింగ్, మళ్ళీ అదే బౌలింగ్ డెప్త్ ఉంది. సో ఓన్లీ సిరాజ్ తప్ప ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఎవరు లేరు. దేర్ షుడ్ బి మోర్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లైక్ అదర్ కపుల్ ఆఫ్ టీమ్స్ హ్యావ్, నాట్ ఆల్ ద టీమ్స్ బట్ ఓన్లీ కపుల్ ఆఫ్ టీమ్స్ హ్యావ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, చెన్నై వర్సెస్ బెంగళూరు హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 31 మ్యాచెస్ ఆడి ఉండే. అందులో చెన్నై 20 గెలిచింది, బెంగళూరు 10 గెలిచింది, ఒకటి టై అయింది. చెపాక్ సిఎస్కే ఇస్ లోడింగ్ లైక్ 7-1. మొత్తం 7 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే ఆర్సీబీ అనేది చెన్నైలో బెంగళూరు గెలిచింది. సో ఇది ఆల్మోస్ట్ ఇది 95% మాత్రం చెన్నైకే ఎక్కువ ఫేవరెట్ ఉంది యాజ్ ఆఫ్ నో అకార్డింగ్ టు ద వెన్యూ. బట్ ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ సండే కదా. సో కమింగ్ టు చెన్నై వర్సెస్ బెంగళూరు, చెన్నై ప్రస్తుతానికి మార్కెట్లో చూస్తే 70% ఫేవరెట్ ఉంది. చెన్నై బ్యాటింగ్ వికెట్ ఉంటుంది ఇనిషియల్ మ్యాచెస్లో. వన్స్ ద మ్యాచెస్ విల్ గో అప్, ఆ వికెట్ అనేది చేంజ్ అయిపోతుంది. వికెట్ చేంజ్ అయిపోయి ఇక లో స్కోరింగ్ మ్యాచెస్ అవుతుంది. సో బ్యాటింగ్ సెకండ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ది హ్యావ్ విన్నింగ్ ఛాన్సెస్ బికాస్ ఆఫ్ డ్యూ. చెన్నైలో మనకి తెలిసిందే కదా, అంత డ్యూ ఉంటుంది, హ్యూమిడిటీ చాలా ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ డ్యూ వస్తుంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఏంటంటే చేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆడ్స్కి ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆడ్స్లో ఎంత మనం ఒక టీం మీద డబ్బులు వేస్తాం. సో వెన్ యూ పుట్ మనీ ఆన్ ఆడ్స్ లైక్ Bet365 sites, ఆర్ దెర్ ఆర్ సో మెనీ సైట్స్ లైక్ పరీ మ్యాచ్ సైట్స్, we put చెన్నై మీద డబ్బులు వేసేసినామా వదిలేసినామా, ఆడికి టీం గెలిస్తే ఓకే, టీం గెలవకపోతే గాన్, డబ్బులు పోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఒక టీం వేసిన టీం గెలిచింది అనుకోండి, దగ్గరికి వచ్చే ముందు యూ విల్ బి గెట్ ఏ క్యాష్ అవుట్ కొడితే మీకు 10,000 వేస్తే మీకు అలా 6,000 4,000 5,000 వస్తాయి. సో ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ గుడ్ కంపేర్ టు ఎక్స్చేంజ్. సో లెట్స్ మూవ్ టు అనదర్ స్లైడ్. సో బేసికల్గా మీరు ఫేక్ సైట్స్ చాలా వస్తాయి ఐపీఎల్ వచ్చేసరికి. చాలామంది ఫేక్ బుక్స్ కొనుక్కొని, సైట్స్ కొనుక్కొని రెంట్కి తెచ్చుకొని అమ్ముకుంటారు, చేస్తారు. సో మీకు ఏంటంటే చాలామంది ప్రమోట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు జెన్యున్గా ప్రమోట్ చేస్తారు. బట్ కొన్ని బుక్స్ ఏంటంటే వాళ్ళని ఫ్రాడ్ చేసి డబ్బులు లేకుంటే డిపాజిట్లు వచ్చేసిన తర్వాత అట్లా వెళ్ళిపోతారు చాలా సైట్స్. సో మీరు ఎక్కడైనా ఆడండి. ఫర్ మీ ఆల్వేస్ సే, మీరు జాగ్రత్త ఉండండి డబ్బుల దగ్గర. ఎవ్రీడే మీరు డిపాజిట్ విత్డ్రాల్ చేసుకోండి. సో యువర్ మనీ విల్ బి సేఫ్. సో ప్లే ఇన్ ఓన్లీ ట్రస్ట్ వర్తీ సైట్స్. అండ్ ఎక్స్చేంజెస్, వాట్ ఈజ్ ఎక్స్చేంజెస్? సో ఎక్స్చేంజెస్ ఏంటంటే, మనకి 2 sites అనేది మనకి బుక్స్ అనేది చేసుకోవడం
జరుగుతుంది. సో ఆర్ట్స్‌లో ఇందాక మీకు చూపించినట్టు చెప్పినట్టు మీకు ఆర్ట్స్‌లో ఏందంటే మీకు బెట్ ఒకసారి ప్లే చేసిన తర్వాత ఓన్లీ క్యాష్ అవుట్ బటన్ కొట్టాలి. క్యాష్ అవుట్ బటన్ కొడితే విల్ బి గెట్టింగ్ ఓన్లీ లిటిల్ మనీ. సో కంపేర్ టు దిస్ థింగ్, సో దిస్ ఈస్ అ మ్యాచ్ వేర్ Lahore and Quetta has been played. So have circled everything. I circled 2.38. You place bet on 2.38 investment 10,000 rupees on Quetta. If Quetta will win, you will be getting 13,800. If Lahore will win, I will be losing 10,000. So what happened? Here Lahore is favorite. 1.7 means the least number of odds which has the team is favorite. The higher number of odds which team has, that is non favorite. Highest అంటే తెలుగులో చెప్తున్నా. సో 1.71 అనే టీం ఉందో ఇది లీస్ట్ ఆడ్స్. 1-2కి తెలుసా, 1 2 3 4 5. సో అట్లా ఎంత లీస్ట్ ఉంటే అది ఆ టీం ఫేవరెట్, ఎంత హై ఉంటే అది నాన్ ఫేవరెట్ టీం అని అర్థం. సో నేను 2.38 మీద బ్యాక్ చేసిన, క్లిక్ చేసి బెట్ ప్లే చేసిన అంతే. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే అదే టీము 1.50 క్వోటా అనే టీం ఇక్కడ చూడండి 2.38 నుంచి 1.50 రాగానే నేను క్యాష్ అవుట్ పైన బటన్ ఉంది కదా, ఈ క్యాష్ అవుట్ బటన్ క్లిక్ చేసిన. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే డివైడ్ ఈక్వల్ చేస్తారు, ఏ టీం గెలిచినా మీకు డబ్బులు వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే హ్యాపీగా ఇక్కడ ఆడుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. నేను మీకు సైట్స్ అనేది నెక్స్ట్ స్లైడ్స్లో మీకు రెఫర్ చేస్తాను, మీరు ఇక్కడ ఆడుకోండి, మీకు డిపాజిట్ విత్డ్రాల్ ఏ ప్రాబ్లం కూడా రాదు. సో దిస్ ఈజ్ మై సజెషన్. దిస్ ఈజ్ వాట్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్కి ఆర్ట్స్కున్న డిఫరెన్స్. ఓకే, అండ్ కమింగ్ టు డూ నాట్ ప్లే ఇన్ ఎనీ సైట్ టు అవాయిడ్ లాసెస్ ఆఫ్ ఫస్ట్ సారీ. సో బేసికలీ టాసెస్ అండ్ బాల్ బై బాల్ బెట్టింగ్ మాత్రం మీరు ఆడకండి. టాస్ మన చేతుల్లో ఉండదు. సో లక్, టాస్ అంటే ఇట్స్ ప్యూర్లీ లక్. మన లక్ ఉంటే మనకు వస్తుంది, లేకపోతే రాదు, మన చేతుల్లో ఉండదు. ఇక బాల్ బై బాల్ అంటే 16.3 ఈ ఓవర్లో ఎంత కొడతారు, ఆ ఓవర్లో ఎంత. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ యూ విల్ బీ ప్లేయింగ్. సో ఐ సజెస్ట్ బాల్ బెట్టింగ్లో కూడా మీరు అందులో వెళ్ళకండి. అండ్ బెస్ట్ మ్యాచెస్ టు ప్లే ఇన్ ఐపీఎల్ ట్రేడింగ్, అంటే ఐపీఎల్ కూడా షేర్ మార్కెట్ లాంటిది. సో ఏవైతే ట్రేడ్ అయ్యే మ్యాచెస్ ఉంటాయో ఆ మ్యాచెస్ ఏంటంటే సిఎస్కే వర్సెస్ ఎంఐ, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, ఎంఐ వర్సెస్ పంజాబ్, పంజాబ్ వర్సెస్ సిఎస్కే. యాజ్ ఆన్ నౌ యాజ్ ఆఫ్ నో పేపర్ మీద అయితే ఇవి బెస్ట్ టీమ్స్ ఉన్నాయి. దేర్ మైట్ బి చేంజెస్ మెల్లమెల్లగా అయ్యకుంది. నేను వీడియోస్ డైలీ మ్యాచెస్కి వీడియోస్ చేస్తుంటా. సో వీల్ గెట్ టు నో టీమ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఏముంది, ఎవరి దగ్గర చేంజెస్ వచ్చినాయా లేవా, కొత్త ప్లేయర్స్ ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్లో కొంతమంది ఇంపాక్ట్ ప్లేయర్స్ వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఎట్లా వస్తారంటే లైక్ కొత్తగా వచ్చే ప్లేయర్స్ ఉంటారు. ఇప్పుడు చెన్నైలో ఒక ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు, ముంబైలో ఒక ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు, అట్లా ఉన్నారు. సో దేర్ మైట్ బి సమ్ చేంజెస్, అట్లా మ్యాచెస్ చేంజ్ అవ్వచ్చు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే 12 ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైనా బ్యాటింగ్ వీక్ ఉన్నా, బౌలింగ్ టీం వీక్ ఉన్నా, సో ఆ మ్యాచ్కి బౌలర్ అవసరమైతే బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి హీ కెన్ మేక్ దన్ డ్యామేజ్. సో విల్ ప్లే అకార్డింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్. అండ్ మ్యాచెస్ అనేది మీరు వైజ్గా సెలెక్ట్ చేసుకుని అడగలేదు. నేను మొత్తం 74 మ్యాచెస్ ఉంటాయి. వీ విల్ నాట్ ప్లే 74 మ్యాచెస్, వీ విల్ ప్లే ఓన్లీ 30-35 మ్యాచెస్. ద బెస్ట్ మ్యాచ్ విల్ ప్లే విల్ మేక్ మనీ. అట్లా అని చెప్పి ఆశకి వెళ్ళిపోయి ప్రతిరోజు నేను డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు కట్టాలి, దానికి నాకు అవసరం ఉంది, అది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మీరు గ్రిడ్కి వెళ్ళిపోతే వెన్ యూ లూస్ దెన్ యూఆర్ డన్, యూ కాంట్ ఏబుల్ టు మేక్ ఇట్. ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో నాకు ఐడియా లేదండి. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఇన్వెస్ట్ ఇన్ మనీ. సో బేసికలీ ఐ పుట్ ఇట్ as 25, 50, 70 and 1 lakh rupees. So if you're investing money, you should not play all your money in a single game. Always play 15% of your investment, or 15 or 20 on a single game. Always withdraw your capital money once you win, and don't play blindly. Withdraw your capital in sense once you win. So if you put a bet, so like example, I'll show you one screenshot. So here you can see. So initially I have put 10,000. Okay, so once I win, I have won 5,800. You withdraw 5,800, you keep the same money again 10,000. You play you play again with the 10,000. So that will save your time. అప్పుడు ఏంటంటే మీకు తెలుస్తుంది, అచ్చా నేను ఇంత ఇన్వెస్ట్ చేసినా, నాకు ఇంత ప్రాఫిట్, ఇంత ప్లస్ ఉంది. యూ మేక్ అన్ ఎక్సెల్లో 1 2 3 4 5 రాసుకోండి, అన్నీ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో, మీరు ఎంత ప్రాఫిట్ ఉన్నా, ఎంత లాస్ ఉన్నారా. సో విల్ బి గెట్టింగ్ టు నో. ఓకే, సో my main suggestion is I will be investing about 5 lakh rupees for this IPL. Last year it was 3 lakhs. So this month I will be investing about 5 lakh rupees for investment. Okay, total 74. So 74 or 76 matches will be there. I will be dividing into 5 lakhs into 2 parts. ఓకే, సో 2 parts ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే, నేను 2.5 lakh ఒక దాంట్లో వేస్తా, 2.5 lakh ఇంకో దాంట్లో వేస్తా. సో సేఫ్ మ్యాచెస్ అండ్ రిస్కీ మ్యాచెస్ ఉంటాయి. సేఫ్ మ్యాచెస్ ఐ విల్ ప్లే ఇన్ 1 ID, రిస్కీ మ్యాచెస్ ఐ విల్ ప్లే ఇన్ అనదర్ ID. సో రిస్కీ మ్యాచెస్, ఇప్పుడు సేఫ్ మ్యాచ్ ఏంటంటే నాకు 2.5 lakh వేసి నాకు 2.5 నా క్యాపిటల్ అమౌంట్ అనేది నాకు వచ్చేస్తుంది.
రిస్కీ మ్యాచ్లు ఏంటంటే ఇప్పుడు 2.5 lakhs ఐ కెన్ ఏబుల్ టు రిస్క్ ఎట్ లిమిటెడ్ అమ్ ఆఫ్ 10% 15% మ్యాచెస్ కొని ఇఫ్ ఐ వాంట్ టు టేక్ రిస్క్ నేను రిస్క్ చేసి అందులో ఆడతా. సో వాట్ విల్ హ్యాపెన్, ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే మీరు ఒకటేసారిలా మీ ఐడిలో 5 lakh rupees ఉంటే ఇఫ్ యూ గో ఫర్ గ్రీడ్ వచ్చేస్తుంది. ఎవరైనా నేనైనా ఎవరైనా మీకు గ్రీడ్ వచ్చేస్తుంది, మీరు మొత్తం డబ్బులంతా చేసేస్తారు. సో వన్స్ యూ లూస్ యూర్ అవుట్ ఆఫ్ టోర్నమెంట్. మీరు టోర్నమెంట్లో మీకు డబ్బులు ఉండవు, మెంటల్లీ ప్రెషర్ ఉంటుంది, చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ నో మనీ మ్యాటర్స్ ఎవ్రీథింగ్, మనందరికీ మనీ ఇంపార్టెంట్. సో నా సజెషన్ ఏంటంటే హౌ మచ్ యూర్ ఇన్వెస్టింగ్ 10,000 20 30 50. సో నా ఇన్వెస్ట్మెంట్ ఫర్ this IPL will be 2.5 lakhs into two IDs, two different IDs. I have offers for you. I will tell you in the other thing video. So I'll be telling only in Telegram. So how the offers will be for second ID. సో మీరు ఐడి ఎక్కడ తీసుకోవాలి మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తా. సో బేసికల్గా 30% లాస్ వస్తుంది, లాస్ పెట్టుకోండి. సో మనం 100% అక్యురసీని ఎవరు చెప్పలేరు, లాస్ వస్తుంది. మీరు ఆ లాస్ కూడా మీరు ఇనిషియల్ లాస్ రావద్దు మనకి, మధ్యలో ఇఫ్ యూఆర్ గెటింగ్ లిటిల్ లాస్, ఇఫ్ ఇట్స్ ఫైన్. ఇఫ్ ఇనిషియల్గా లాస్ వస్తే వీ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. సో ఇఫ్ ఇట్స్ వర్కింగ్ విల్ గో హెడ్, ఇఫ్ నాట్ విల్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. సో నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను, నేను 100% గన్ షాట్ గుద్ది చెప్తలేను. నేను సిచ్యువేషన్ తగ్గట్టు మ్యాచ్ తగ్గట్టు ఆడదాం. బట్ ఐపీఎల్ మ్యాచెస్ ఏంటంటే మనకి ఇట్ విల్ మేక్ మనీ. ఐపీఎల్ అనేది వీ విల్ మేక్ మనీ, మనం మనీ అనేది డబ్బులు సంపాదిస్తాం. కానీ వీ షుడ్ బీ ఇన్ ఫోకస్ యాక్టివ్ నెక్స్ట్ 3 hours ఏవైతే ఉన్నాయో మ్యాచ్ టైమింగ్స్, ఆ 3 hours ఉంటుంది. సో మ్యాచ్ లిమిట్ ఏమైందో 15%, 2.5 lakhsలో 15% 20% పర్ మ్యాచ్కి ఒక 10 మ్యాచెస్ ఆడినా కానీ. సో ఆ 10లో అట్లీస్ట్ వీ లూజ్, ఇఫ్ యూ విన్ 7 matches ఆల్సో ఐమ్ ఫైన్, లూజింగ్ 3 matches ఐఎమ్ ఆల్సో ఫైన్, బికాస్ నేను అంతే లిమిట్ తర్వాత లిమిట్ దాటి నేను వెళ్ళాను. సో మీరు కూడా అదే ప్రాసెస్లో ఉంటే ఐ ఫీల్ దట్ ఈస్ బెటర్. ఓకే, so no one will provide 100% accuracy. Always play for money, not for your favorite team. Money is important more rather than the team. Don't get cheated by fake channels, views, and moreover in IPL there will not be any fixing or fixed. Everything will be played fair. IPL is the biggest cricketing event all over the world with 50,000 crores of business for the 2 months. So there are so many books will be introduced in this peak IPL. So be careful and play అకార్డింగ్లీ. సో బేసికల్గా ఏంటంటే ఐపీఎల్ అందరూ ఏమంటారు, ఫిక్సింగ్ ఇది అంబానీ ఫిక్సింగ్ అవన్నీ బస్, ఇవన్నీ ఫులిష్ మాటలు అవన్నీ, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. అనేటోడు అంటాడు, వాడు గెలిచింది అనుకోండి ఇది తోపు టీం అంటారు, ఓడిపోయింది అనుకో చీటింగ్ అంటారు. సో ఇదే ఇట్లా అయింది. సో ఉమెన్స్ మ్యాచ్ చూసుకోండి మీరు, 16 runs and 13 balls ఉమెన్స్ ఐపీఎల్లో. ఇప్పుడు ఫిక్స్ అనే మ్యాచ్ ఈజీగా తిప్పేయచ్చు, ఎంతసేపు 2 నిమిషాలు పట్టదు. సో దే ప్లేడ్ వెల్, ఆర్సీబీ ప్లేడ్ వెల్. ఆర్సీబీ యాజ్ లక్, మనకు బేసికల్ లక్ ఉండాలి, లక్ ఉంటేనే ఏదైనా నడుస్తుంది. లక్ లేకపోతే మనకి ఎంత ఏమన్నా దెర్ ఇస్ నథింగ్ ఐ ఫీల్. ఓకే, అండ్ ఐ పర్సనలీ సజెస్ట్ ఎవ్రీవన్ టు ప్లే ఇన్ యాక్షన్ 777.club, యాక్చువల్గా .com అది .club. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు సెల్ఫ్ డిపాజిట్ సెల్ఫ్ విత్డ్రాల్ ఉంటుంది, మీకు 24/7 సర్వీస్ ఉంటుంది. మీకు 1 rupee to 1 crore నేను గ్యారంటీ ఇస్తాను మీకు. మీ డిపాజిట్ విత్డ్రాల్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే, 5% ఆఫ్ బోనస్ ఫర్ ఎవ్రీ డిపాజిట్ విల్ బి గెటింగ్. మ్యాక్సిమం 1 hourలో మీకు విత్డ్రాల్స్ అయిపోతాయి. మ్యాక్సిమం 1 hour పెట్టుకోండి, కేవైసీ ఏమి ఉండదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం కూడా ఏం లేవు వీటికి. ఒకవేళ నా సజెషన్ ఏంటంటే మీకు 5% బోనస్ ఇస్తున్నాడు కదా, 5% బోనస్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఆడలకు తీసుకోండి. మీరు షార్ట్ టర్మ్ ఇవాళ వేసిన విత్డ్రాల్ చేసుకునేలాగైతే మీరు, నా సజెషన్ మీరు ఇక్కడ బోనస్ తీసుకోవద్దు. యూ కెన్ టెల్ డైరెక్ట్లీ, లేదా మాకు బోనస్ ఏమొద్దు, డైరెక్ట్లీ అమౌంట్ నా కోడ్ చెప్పండి, MAHI. నా కోడ్ చెప్తే మీకు అక్కడ మీకు వాళ్ళు సపరేట్ మన కస్టమర్ కేర్ ఉంటుంది, మన మెంబర్స్, మన మహియన్స్ అందరికి సపరేట్ మెంబర్స్ అని ఉంటారు. సో you'll be getting each and every detail over there, so you don't worry about it. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియోలు అన్నీ కవర్ అవుతున్నాయి అనుకుంటా. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఐల్ బీ పోస్టింగ్ 1 by 1 shortly, maybe in 1-2 days. 21st evening, 20th evening I'm uploading this one. 21st evening I'll be uploading more 4 to 5 videos regarding about I'll show you what I'm going to upload next. సో ఇక్కడ చూస్తుండొచ్చు మీకు ఇక్కడ ప్రీ మ్యాచ్ బెట్స్, టోటల్ 6 innings, కప్ విన్నర్, స్ట్రాటజీ సెషన్స్, HMB, హౌ మెనీ బాల్స్ ఫేస్ స్ట్రాటజీస్, మ్యాచ్ విన్నర్ విత్ లంబీ సెషన్స్. ఐ విల్ ప్లే విత్ యూ విత్ ద ఎంట్రీస్, హౌ టు ప్లే ఆఫ్లైన్ మెంబర్స్ గైడెన్స్ కింద ఇస్తాను. ఐపీఎల్ టికెట్స్ గివ్ అవే కూడా ఇస్తాను నేను. ఐపీఎల్ వీకెండ్ గివ్ అవే వీడియోస్ 25,000 per game. నేను యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను మీకు. యూట్యూబ్ వీడియోలో మీకు క్విజ్ అనేది ఇస్తాను. క్విజ్ కాంపిటీషన్ కూడా వచ్చేస్తుంది. సో వెబ్సైట్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌ. అందులో క్విజ్ కాంపిటీషన్ 1 lakh వస్తుంది.
అది కాంపిటీషన్ మొత్తం అది సెటప్ నడుస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ విల్ మేక్ ఇట్ ఇన్ ద అప్కమింగ్ వీక్స్, కపుల్ ఆఫ్ వీక్స్లో మనకు రెడీ అయిపోతుంది. సో ఈ స్ట్రాటజీస్ మొత్తం అనేది చెప్తాను నేను మీకు మన వీడియోస్లో. ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను ప్రీ మ్యాచ్ బెట్స్, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ప్రీ మ్యాచ్ బెట్స్ యాజ్ వెల్ యాజ్ కప్ విన్నర్ కూడా మీకు అప్డేట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. ఎవ్రీ డే ఎవ్రీ మ్యాచ్ ఐపీఎల్లో మీకు కంపల్సరీ మీకు మ్యాచ్ స్టాటిస్టిక్స్ మొత్తం విత్ వీడియోస్, స్ట్రాటజీస్, గ్రౌండ్లో ఏమవుతుంది ఏంది ఏం సంగతి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో వచ్చేస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ మై ఛానల్ యూ కెన్ సెర్చ్ లైక్ @మాహి లోహేంద్ర అని మీరు టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సర్చ్ ఇన్ టెలిగ్రామ్ సో @MAHILOHNDR అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మన ఛానల్ వచ్చేస్తుంది మీకు. సో యూ కెన్ చెక్ డైరెక్ట్లీ, రిక్వెస్ట్ కొట్టేస్తే మీకు ఆల్మోస్ట్ రిక్వెస్ట్ ఉంటుంది, యాడ్ అయిపోతుంది. సేమ్ నేను అప్డేట్ మన ఛానల్లో అప్డేట్ చేసినాను మీకు. మీరు డైరెక్ట్గా మన ఛానల్లో వచ్చేస్తే మీరు ఆ లింక్ రీడైరెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ వచ్చేస్తారు. అండ్ మన యూట్యూబ్ వీడియో కూడా ఉంది. ఈ ఛానల్కి మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో మొత్తం కంటెంట్ మొత్తం అర్థమైంది అనుకుంటా. ఐ నో ఐఎమ్ ఫాస్ట్ బికాస్ ఐ వాంట్ మేక్ ఇట్ లిటిల్ షార్టర్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నాకు ఆల్రెడీ డీటెయిల్స్ అని ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్.